సో అది వచ్చేలోపు మనం చక్కగా రాకాస గురించి మాట్లాడదాం. అంటే పండుగలో ఏదో రాకాస అంటే ఒక రాక్షసి గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మన ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేద్దాం. అంటే స్టోరీ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిందా లేకపోతే మన హీరో దగ్గరికి వెళ్ళిందా? సంగీత్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది. సంగీత్ గారి దగ్గరికి వెళ్ళి మీ దాకా ఎలా వచ్చింది? అంటే మా డైరెక్టర్ మాన్సా శర్మ గారు, మేము ఆల్రెడీ ఒక 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. ఇది నాది తనతోటి 4th ప్రాజెక్ట్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ చేసాం. అందులో మేము సంగీత్తో కొలాబరేట్ అయ్యామన్నమాట. ఓకే. సో ఆవిడ ఇంకా సంగీత్ ఇంకా మహేష్ ఉపలాని ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్, ఈ సినిమాకి రైటింగ్ కూడా చేశారు. సో వాళ్ళ ముగ్గురు ఒక జట్టు అన్నమాట. సో వచ్చిన కథలన్నీ మాట్లాడుకుంటుంటారు. అలా ఒకరోజు డిస్కషన్లో ఆయనకి మాన్సా గారు చెప్పిన కథ నచ్చి ఓకే న్యాక గారికి చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను అసలు ఇలాంటి జానరా ఒకటి చేస్తారు అని అనుకోలేదు. అంటే ఒక ఫ్యాంటసీ విఠలాచార్య గారి లాంటి కథలు మళ్ళీ తిరిగి చూపిస్తారు అలాంటివని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో ఫ్యామిలీ కామెడీ డ్రామా లాగా చెప్తారు అనుకున్నా. సో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఫస్ట్ కథ విని. అండ్ ఇలాంటి కథ థియేటర్లో వస్తుంది మంచిగా, టీజర్లు ట్రైలర్లు పాటలు అన్నీ బాగుండి ప్రమోషన్స్ బాగా చేసి నా దాకా తెచ్చారంటే యాజ్ అన్ ఆడియన్స్ నేను వెళ్ళి చూడడానికి ఇష్టపడతాను ఇలాంటి సినిమా. సో నా దాకా ప్రొడక్షన్ కోసం వచ్చింది కాబట్టి నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి. నిజమే. అండ్ అందులో ప్రధానంగా మా అందరికీ తెలుసుకోవాలనిపించిన విషయం ఏంటంటే, మీరు రీసెంట్గా చాలాసార్లు చెప్పారు ఎవరన్నా యంగ్ జనరేషన్ కానీ యంగ్ బ్లడ్ కానీ కొత్త కథలు చూస్తే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పారు. సో అలా మీకు ఈ కథలో బాగా ముచ్చటేసి మీరు కూడా చాలా ఎఫెక్టివ్గా ప్రమోషన్స్లో వర్క్ చేస్తున్నారు, ముందుండి నడిపిస్తున్నారు అనే చెప్పచ్చు. సో అంత ఇష్టంగా అనిపించిన ముచ్చటేసిన విషయం ఏంటి? మొన్న ఎక్కడో ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరో అన్నారు, న్యారిక ఇంత ఈజీగా జస్ట్ ఫ్యాంటసీ కామెడీ సినిమా తీసుకోరే అంటే అదేంటి సార్ అలా అంటారు, అది కూడా ఒక జానరానే కదా అన్న. అయితే అట్లా లేదు, మాకు ఏదో అనిపిస్తుంది అంటే సినిమా చూడండి ఉంటే ఉంటుంది, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. అంటే ఈ మధ్యన చాలా సినిమాలు మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు, అందరు ఎంజాయ్ చేస్తారు అని ప్రమోషన్ అయితే చేస్తున్నారు. కానీ యాక్చువల్గా థియేటర్కి ఫ్యామిలీతో వెళ్తే సినిమా అంతా కంఫర్టబుల్గా చూసేలాగా ఉండట్లేదు. ఏదో ఒక సీన్ అయినా ఒక జోక్ అయినా ఒక పాట అయినా ఏంటి ఇలా ఉంది అని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. అలాంటి కొన్ని మూవీస్ ఉన్నాయి. అలా ఉండకూడదు, మనం చెప్పేదే చెయ్యాలి అని. అంటే ఈ సినిమా అలా కాదు. మేము ఎలాగైతే ప్రమోట్ చేస్తున్నామో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి నవ్వుకొని మేము ఏదైతే ఎమోషన్ మీరు ఫీల్ అవ్వాలని చేస్తున్నామో అది మీరు ఫుల్గా ఫీల్ అయ్యి సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము, ఫ్యామిలీతోటి క్లీన్ కామెడీ నవ్వుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం అన్న ఫీలింగ్ వస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చాక. సో దట్ ఈస్ ద రీజన్ నాకు సినిమా చాలా నచ్చింది. ఎందుకంటే ఒక కామెడీతో పాటు ఆ ఫ్యాంటసీ తీసుకొస్తూ ఆ రియల్నెస్ని ఉంచారు మాన్సా రాసేటప్పుడు. సో అది నాకు చాలా నచ్చింది. అదేదో ఆ క్యారెక్టర్కి కనెక్షన్ లేకుండా ఏదో అబ్సర్డ్గా లేదు. క్యారెక్టర్స్ అన్నీ వీళ్ళవి మనకు తెలిసినట్టు, మనం చూసినట్టు, మనం బిహేవ్ చేసినట్టే చేస్తున్నాయి. అందులో డైలాగ్స్ కూడా చాలా కనెక్టింగ్గా, కొన్ని అసలు చాలా మాట్లాడాలి. ఆ డైలాగ్స్ విన్న తర్వాత నాకు నవ్వు వచ్చింది. కానీ మీరు ఇప్పుడు చెప్పిన దానికి మన ఆడియన్స్ తరపున మీకు ఇలా దిస్తుంది, అబ్బా ఎంత చక్కగా చూడరా నిహారిక మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఎంత మంచి సినిమా తీసుకుంటే. మనకి సమ్మర్ హాలిడేస్ అంటే సినిమాలు చాలా కనెక్ట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ అది ఏ రీజన్ కైనా మనకు సినిమాలు అంటే ఇష్టం. చల్లగా ఏసీలో కూర్చోవచ్చు అని కూడా కొంతమంది వెళ్తారు. వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, సమ్మర్ హాలిడేస్ కి సినిమాకి చాలా అది ఒక మంచి కనెక్షన్ ఉంటుంది. సో అలా సమ్మర్ హాలిడేస్ లో మనకు ఫ్యామిలీ అందరు పిల్లలు హాలిడేస్ కి ఇంటికి వస్తారు. సో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు, ఎస్పెషల్లీ ఇలాంటి పండుగలు ఉన్న టైంలో. సో వై నాట్ గివ్ అ ఫ్యామిలీ. అసలు బోర్ కొట్టిందంటే సినిమా, లేదు పండుగ వచ్చిందంటే ఫ్యామిలీ కలిసాం కదా అందరం కలిసి సినిమా, లేదా వీకెండ్ వచ్చిందా సినిమా, సినిమా 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 అంతే.